న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయ్ పోలవరం సొసైటీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయ్ పోలవరం సొసైటీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయ్ పోలవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు, ఆయ్ పోలవరం మండల సొసైటీ అధ్యక్షులు కాకర్లపూడి సత్య వెంకటరాయపు రాజు, కడియం వెంకటేశ్వరరావు, ఎన్ రాంబాబు, సొసైటీ డైరెక్టర్లు మాదిరెడ్డి కుమార్, చొడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఆయ్ పోలవరం టీడీపీ గ్రామ కమిటీ బొంతు సత్యప్రసాద్, ఆయ్ పోలవరం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దేవు రాంబాబు, నడిపల్లి శ్రీనివాసరాజు, పేరాబత్తుల వీర రాఘవులు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం చక్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు ఆయ్ పోలవరం మండలం పిఎస్సి సహకార సంఘం దగ్గర ఏదైతే రైతు సేవా కేంద్రాల ద్వారా మరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మరి ఈరోజు 2 ట్రాక్టర్ల ధాన్యం రైతుల దగ్గర నుంచి మరి ఏదైతే రైస్ మిల్ ఉందో రైస్ మిల్కి పంపడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి 24 గంటల లోపే ఈ ధాన్యం డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేయటం ఉన్నది అది సామాన్యమైన విషయం కాదు. రైతులందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతు ధాన్యం చూసిన తర్వాత 3-4 నెలలకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది కేవలం 24 గంటల లోపు వాళ్ళ అకౌంట్లో మరి ఫుల్ ప్లెజ్డ్గా అంతా కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మా ఆయ్ పోలవరం మండలంలో సుమారు 19 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు దగ్గర పండిన ప్రతి గింజ కూడా మరి కొనుగోలు చేయటం, సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తాం. ఈరోజు పంట కూడా రైతాంగానికి బ్రహ్మాండంగా పండింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు కావాల్సిన నీరు కూడా ఫుల్ ప్లెజ్డ్గా చివరి దాకా బ్రహ్మాండంగా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకుని నీరు అందించాం. అదేవిధంగా సహకార సంఘాల ద్వారా వారికి కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ మరి క్రాప్ లోన్స్ కానీ పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేసి రైతుని ఫుల్గా సాటిస్ఫాక్షన్ చేసింది కూటమి ప్రభుత్వం. అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే రైతుకి హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభవ 3 విడతల్లో సుమారు 20,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో రైతు సోదరులందరికీ కూడా 45 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో మరి జమ చేయడం జరిగింది. మరి చాలా శుభసూచకం. ఏదైతే హామీ ఇచ్చామో హామీని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా పూర్తిగా రైతుని ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏదైతే రైతాంగానికి కావాల్సిన పనిముట్లు కూడా మరి పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. మళ్ళీ తొందరలో రైతాంగానికి కావాల్సిన డ్రోన్స్ కానీ మరి రైతు రథాలు కానీ హార్వెస్టర్స్ కానీ అవన్నీ కూడా సబ్సిడీతో పెద్ద ఎత్తున ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన బరకాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటిది మన కుటుంబ ప్రభుత్వంలో రైతు పక్షపాతిగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి మరి ఈరోజు మన ఆయ్ పోలవరంలో సొసైటీ అధ్యక్షులు మన రాయప్రాజు బుజ్జి గారి ద్వారా మరి ఈ కేంద్రం ఓపెన్ చేసుకుని మరి ఇప్పుడే ఈ ధాన్యం ట్రాక్టర్లు కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ రైతుకి మిల్లుకి చేరిన వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బులు కూడా జమ జరుగుతాయి. మరి రైతులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు మా నియోజకవర్గంలో రైతులందరూ కూడా. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 24వ తేదీతో ముగిశాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఆఖరి రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం గవ్యాంతం, కళాన్యాసం, పూర్ణాహుతి, స్వామివారి అమ్మవార్ల అభిషేకం, త్రిశూల స్నానం, వసంతోత్సవం, రథోత్సవం, పుష్పోత్సవం, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు జరిగాయి. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 24వ తేదీతో ముగిశాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఆఖరి రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం గవ్యాంతం, కళాన్యాసం, పూర్ణాహుతి, స్వామివారి అమ్మవార్ల అభిషేకం, త్రిశూల స్నానం, వసంతోత్సవం, రథోత్సవం, పుష్పోత్సవం, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పొడుగు అయిపోద్దా? स्वामिनः पंचदिन दीक्षा महोत्सव ब्रह्मोत्सवान्तर्वर्ति पंचम दिवसे सकल कार्य स्वामी अस्यामेव प्रतिष्ठते सप्तहोत्रा सप्तधात्वा दुजन्त सप्तजानेरा प्रणस्वा घृतेन ॐ नेत्रत्रयाय स्वाहा अग्नये सप्तपदज इदन्नमः हर हर महादेव शम्भो शंकर ॐ स्वाध्वारां जिहो दिवसो मेधारा सदिवाय शाहोयते जन्ममानोपतिष्ठते आज्यं जिहो तेजो वाज्यं तेजो वसोद्धारा कामानेव वरुन्धे ॐ संजय प्रियंजय कामस्तवे सौमनस्तवे भद्रंजय श्रेयस्तवे वस्यस्तवे यशस्तवे भगस्तवे द्रविणंजय यन्ताजमे दत्ताजमे वीडियो फोटो ఓకే 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 ఒక నిమిషం ఉండండి సార్ ఓకే ఓకే తీసాను ఓకే సార్ ఓకే గురుగారు ఒకసారి పెట్టండి రాకిస్తున్నారు రవి గారు కొంచెం తిరగండి రవి గారు ఆ పక్క తిరగండి మీరు ఒకసారి దగ్గర పెట్టండి అందరినీ జనం ఎక్కువ ఉండాలి ఒకసారి ఉండండి
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కోటిపల్లి లోవరాజు ఎన్నిక, జనరల్ సెక్రటరీగా నీలం మధుసూదన్ గెలుపు, ట్రెజరర్ గా సాదే నారాయణరావు గెలుపు పొందారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కోటిపల్లి లోవరాజు ఎన్నిక, జనరల్ సెక్రటరీగా నీలం మధుసూదన్ గెలుపు, ట్రెజరర్ గా సాదే నారాయణరావు గెలుపు పొందారు. వి నరేంద్ర కుమార్ కల్చరల్ స్పోర్ట్స్ సెక్రటరీ పదవిని దక్కించుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడిన రామచంద్రపురం బార్ అసోసియేషన్ కార్యవర్గానికి పలువురు న్యాయవాదులు, సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది శ్రీకాకుళం శ్రీరామచంద్రమూర్తి, ఉండవల్లి గోపాలరావు, కాకుమల్ల వెంకటకృష్ణ, సాయి ప్రసాద్, సూరంపూడి సత్యనారాయణ, సూరంపూడి గంగాధర్ రావు, కొమ్మోజు సూర్యనారాయణ, పలివలి సత్యనారాయణ, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరూ కూడా నాకు బాధ్యత పెట్టడం ఉత్తర జిల్లా కోర్టుకి రెగ్యులర్ జడ్జి గారు వచ్చినాగా, అలాగే అదనపు సీనియర్ జడ్జి కోర్టు ఏర్పాటు అయిన కృషి చేస్తాం. దానికి అందరూ కూడా మాకు సహకరిస్తే తెలియజేసి మా కృషి కూడా చేస్తాం. ఓకే. నీలం ప్రసాదం జనరల్ సెక్రటరీ రామచంద్రపురం బార్ అసోసియేషన్. నేను కోటిపల్లి లోవరాజు, అడ్వకేట్ రామచంద్రపురం. ఈరోజు రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో నేను అధ్యక్షునిగా, అలాగే తారకేశ్వరరావు గారు ఉపాధ్యక్షుడిగా, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు ఎంతో పారదర్శకంగా నిర్వహించిన కాకులూరు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రీవియస్గా జరిగిన బాడీ వారు ఏవైతే చేశారో అభివృద్ధి, అంతకు మించి మేము అభివృద్ధి చేసి పారదర్శకంగా పరిపాలన చేసి మా సభ్యులందరికీ మన్నలు పొందేలాగా, అలాగే కార్యవర్గ సభ్యులు, మా బార్ అసోసియేషన్ సభ్యులకి కావలసిన అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ, వారి సమస్యలను కూడా తీరుస్తూ, మాకు శాంక్షన్ అయిన కోర్టులను కూడా సాధించుకుని, అలాగే అడిషనల్ సబ్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేసి త్వరలోనే ఇనాగ్రేషన్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అగ్రహారంలో మట్టపర్తి రాంబాబు అనే ఉపాధ్యాయుడు ఇంట్లో నాగుపాము హల్చల్ చేసింది. మెట్ల కింద నాగుపామును చూసి భయభ్రాంతులకు గురైన రాంబాబు కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించిన టీచర్ రాంబాబు వేసవి తాపంతో దాహంతో ఉన్న నాగుపాముకు మంచినీళ్లు తాగించి మానవత్వం చాటుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ. అనంతరం నాగుపామును డబ్బాలో బంధించి సురక్షిత ప్రాంతంలో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ వదలడంతో ఊపిరి పీల్చుకున్న టీచర్ కుటుంబ సభ్యులు. వేసవికాలం ఎండవేడితో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన స్నేక్ క్యాచర్ వర్మ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అగ్రహారంలో మట్టపర్తి రాంబాబు అనే ఉపాధ్యాయుడు ఇంట్లో నాగుపాము హల్చల్ చేసింది. మెట్ల కింద నాగుపామును చూసి భయభ్రాంతులకు గురైన రాంబాబు కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించిన టీచర్ రాంబాబు వేసవి తాపంతో దాహంతో ఉన్న నాగుపాముకు మంచినీళ్లు తాగించి మానవత్వం చాటుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ. అనంతరం నాగుపామును డబ్బాలో బంధించి సురక్షిత ప్రాంతంలో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ వదలడంతో ఊపిరి పీల్చుకున్న టీచర్ కుటుంబ సభ్యులు. వేసవికాలం ఎండవేడితో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన స్నేక్ క్యాచర్ వర్మ. Some support we had the peer title. You talking on? You got to get in the middle of the fund. అవుతుందండి.
ఆ ఖండకి వెళ్ళిపోండి, నేను ఇప్పుడు పెడతాను. ఆ ఖండం తీయండి, వెనక్కి కృష్ణ బాధ ఓకే. జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 26 నుండి మే 3వ తారీఖు వరకు నిర్వహిస్తామని 26న కార్యక్రమం స్వామివారి పెండ్లి కుమారుని గాను అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను అలంకరించి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. 30వ తారీఖున రాత్రి 8:30 స్వామివారి కళ్యాణం జరుగుతుందని, మే 1వ తారీఖు రాత్రి 7:30 రథోత్సవం నిర్వహిస్తామని, బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తామని, భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పిస్తామని, భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 26 నుండి మే 3వ తారీఖు వరకు నిర్వహిస్తామని 26న కార్యక్రమం స్వామివారి పెండ్లి కుమారుని గాను అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను అలంకరించి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. 30వ తారీఖున రాత్రి 8:30 స్వామివారి కళ్యాణం జరుగుతుందని, మే 1వ తారీఖు రాత్రి 7:30 రథోత్సవం నిర్వహిస్తామని, బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తామని, భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పిస్తామని, భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస శ్రీ కళ్యాణ మహోత్సవం ఈ నెల 26/4/2026 మొదలై 3/5/2026 కార్యక్రమాలు ముగుస్తాయని, ఈ సందర్భంగా 26వ తారీఖు అంటే 26/4/2026 స్వామివారిని పెళ్లి కుమారుడుగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా తయారు చేసి ఆ రోజు ఉదయం కార్యక్రమం 7 గంటలకి ఉదయం 10:30కి జరుగుతుందండి. అలాగే రాత్రి 7 గంటలకు గ్రామోత్సవంతో ఈ కళ్యాణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. 30వ తారీఖు అంటే 30/6/2026 రాత్రి 8 గంటలకి ఏదైతే తూర్పు రాజగోపురం జనవేటి మండపం ఫేస్ చేసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఆ కళ్యాణం అయిన తదనంతరం స్వామివారి రక్షించులు ముత్యాల తలంబరాలు ఏదైతే మన స్వామివారికి తలంబరాల కింద పోస్తాము అది, అలాగే స్వామివారి నివేదన చేసిన ప్రసాదం ప్రత్యేక కౌంటర్ ద్వారా వచ్చిన భక్తులందరికీ అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా విఐపీస్ ఎవరన్నా మనిషి గారు వస్తారు.
అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చుట్టుపక్కల ఉన్న పొలిటికల్ నుంచి కానీ అఫీషియల్స్ నుంచి కానీ వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడంతో పాటు సామాన్య భక్తులందరికీ కళ్యాణం కల్పించడానికి వచ్చే భక్తులందరికీ విజిబుల్గా అంటే కళ్యాణం కంఫర్ట్గా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏరియాల్లో వీడియో వాల్స్ కూడా పెట్టి ఆ రోజు పెళ్ళిళ్ళు ఎక్కువ మంది వస్తారనే ఆలోచన ఉంది కాబట్టి మనకున్న ప్లేస్ ఇంకా ఇల్లు అయిపోయి ఇంకా ఎక్కువ జనాలు వచ్చినప్పుడు కొన్ని ఏరియాలో పెళ్ళిళ్ళు అవుతుంది. అక్కడ కూడా వీడియో బాక్స్ కూడా 4 గంటలు మనం తగ్గడానికి ప్రపోజ్ చేయడం జరిగింది. కళ్యాణం మర్నాడు యథావిధిగా రథోత్సవం మనకు ఏదైతే మనకి ఆనవాయితీగా ఈ పురవీధుల్లో జరుగుతారో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా రథం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నియోజకవర్గం కొత్తపేట మండలం జాతీయ గ్రామీణ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్తపేట పంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ వై రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ డిపో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సక్రమ నిర్వహణే సుస్థిర దేశాభివృద్ధికి నిజమైన సూచిక. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నియోజకవర్గం కొత్తపేట మండలం జాతీయ గ్రామీణ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్తపేట పంచాయతీ వద్ద స్పెషల్ ఆఫీసర్ వై రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ డిపో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సక్రమ నిర్వహణే సుస్థిర దేశాభివృద్ధికి నిజమైన సూచిక. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీరందరికీ కూడా ఇక్కడికి హాజరైనటువంటి యావత్ ప్రజానీకానికి, సచివాలయ ఉద్యోగస్తులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మనకు అందరికీ తెలుసు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన ప్రజలకు అందుబాటులోకి ఎలా రావాలి అని ఆలోచన చేస్తున్న క్రమం కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక గ్రామ సభకు హాజరైనటువంటి యావత్ ప్రజానీకానికి, సచివాలయ ఉద్యోగస్తులకు, అలాగే వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలు విద్యానారాయణ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారిని వేదికల మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే శ్రీ భాస్కర్ రావు గారిని కూడా వేదిక అలంకరించవలసిన కోరుతున్నాం. వీరందరికీ కూడా ఇక్కడికి హాజరైనటువంటి యావత్ ప్రజానీకానికి, సచివాలయ ఉద్యోగస్తులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మనకు అందరికీ తెలుసు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన ప్రజలకు అందుబాటులోకి ఎలా రావాలి అని ఆలోచన చేస్తున్న క్రమంలో శెట్టిబెల్జపాలెం గ్రామంలో ఈ నెల 26వ తేదీన జరిగిన శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండ రామస్వామి వారి శిలా విగ్రహ ఉత్సవ ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు వివరించారు. విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి 25వ తేదీ నుండి పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. 26వ తేదీ ఉదయం 7:42 శిలా విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని తెలియజేశారు. పోలవరం వాస్తవ్యులు పురోహితులు సుదర్శనం పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పూజా మహోత్సవాలు జరగనున్నాయన్నారు.
పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి శెట్టిబెల్జెపాలెం గ్రామ పెద్దలు రామాలయ ప్రతిష్ట ఆహ్వాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శెట్టిబెల్జెపాలెం గ్రామంలో ఈ నెల 26వ తేదీన జరిగిన శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండ రామస్వామి వారి శిలా విగ్రహ ఉత్సవ ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు వివరించారు. విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి 25వ తేదీ నుండి పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. 26వ తేదీ ఉదయం 7:42 శిలా విగ్రహ ప్రతిష్ఠ ఆలయ శిఖర ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని తెలియజేశారు. పోలవరం వాస్తవ్యులు సుదర్శనం పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పూజా మహోత్సవాలు జరగనున్నాయన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి శెట్టిబెల్జెపాలెం గ్రామ పెద్దలు రామాలయ ప్రతిష్ట ఆహ్వాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో పోలవరం చెట్టబల్జపాలెంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ సీతా కోదండరామస్వామి వారి ఆలయంలో శిలారాతి విగ్రహాలు ప్రతిష్ట మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయండి. రేపు 25వ తారీఖు నుంచి మరి కార్యక్రమం మొదలవుతున్నాయి. ఉదయం మా దుర్గం సెంటర్ నుంచి ఊరేగింపుగా వచ్చి యాగశాల కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం అనంతరం మరి జలతోరణం అని చెప్పేసి జలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. గ్రామస్తులు 108 బిందుల కలసలతో మరి జలాభిషేక కార్యక్రమం ఉంది. అది మన రాజుగారి తోట నుంచి గోదావరి వాటర్ పట్టుకొచ్చి ఇక్కడ జలాభిషేకం చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి గ్రామంలో ఉన్న మహిళలు, ఆడపడుచులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొవాలి. అనంతరం పాలాభిషేకం, అది అభిషేకం అయిన తర్వాత హోమ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి శ్రీ సీతారాముల వారి శిలారాతి విగ్రహాలు గ్రామోత్సవం కార్యక్రమం ఉంది. సన్నామేళంతో బాణసంచి కాల్పులతో మరి యూత్ కమిటీ వారు, గ్రామ పెద్దలు, మా కమిటీ వారు, మహిళలు, గ్రామస్తులు అందరి సహకారంతో మరి రేపు 3 గంటలకి మరి గ్రామం అంతా కూడా గ్రామోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఆదివారం ఉదయం శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట 7:42 మరి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం అనంతరం అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం గ్రామంలో భక్తులు, మా పరిసర ప్రాంత ప్రజలు, మా గ్రామంలో భక్తులే కాకుండా, మా పంచాయతీ భక్తులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మేము ఇంటిమేషన్ చేసి ఉన్నాం. మరి యొక్క భారీ కార్యక్రమానికి, ఈ నూతన విగ్రహ ప్రతిష్ట శిలారాతి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి మరి 50 మంది భక్తులు వచ్చి ఈ యొక్క సీతారాముల వారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి ఆశీర్వచనం తీసుకుని మనందరూ కూడా జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. జై శ్రీరామ్. భక్తులందరికీ మనమే మరి పోలవరం గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రేపు 25వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు భారీగా యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగును. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి ఊరేగింపు, అలాగే 26వ తేదీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భారీ అన్న సందర్భంలో జరుగును. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ పాల్గొని మరి స్వామివారి యొక్క అన్నదాన సందర్భంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపాకటాక్షలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీ. తాడేపల్లిగూడెంలో ప్రముఖ నటుడు అడివిశేష్ సందడి. త్వరలో తాను నటిస్తున్న గూఢాచారి 2 సినిమా రాబోతుందని సినీ నటుడు అడివిశేష్ వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిగూడెంకు డెకాయిడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విచ్చేశారు. డెకాయిడ్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. మహిళలకు నచ్చిన సినిమా డెకాయిడ్ అన్నారు. డెకాయిడ్ మూవీ క్లైమాక్స్ చాలా ఇష్టమని తెలిపారు. లవ్ గురించి తెలుసుకోవడానికి 2 సినిమాలు చేశానన్నారు. నా కెరియర్ లో మొదటిసారి ప్రమోషన్స్ కి తాడేపల్లిగూడెం రావడం ఆనందదాయకమన్నారు. మా ఇంట్లో లేడీస్ కోసం చేసిన లవ్ స్టోరీ మూవీ అన్నారు. థియేటర్స్ యాజమాన్యం పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రముఖ నటుడు అడివిశేష్ సందడి. త్వరలో తాను నటిస్తున్న గూఢాచారి 2 సినిమా రాబోతుందని సినీ నటుడు అడివిశేష్ వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిగూడెంకు డెకాయిడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విచ్చేశారు. డెకాయిడ్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. మహిళలకు నచ్చిన సినిమా డెకాయిడ్ అన్నారు. డెకాయిడ్ మూవీ క్లైమాక్స్ చాలా ఇష్టమని తెలిపారు. లవ్ గురించి తెలుసుకోవడానికి 2 సినిమాలు చేశానన్నారు. నా కెరియర్ లో మొదటిసారి ప్రమోషన్స్ కి తాడేపల్లిగూడెం రావడం ఆనందదాయకమన్నారు. మా ఇంట్లో లేడీస్ కోసం చేసిన లవ్ స్టోరీ మూవీ అన్నారు. థియేటర్స్ యాజమాన్యం పాల్గొన్నారు.
వీడియోనా మీడియా I'll just click one సార్ కొంచెం సైడ్ రండి. అరే వా బాగుంది థియేటర్. లవబుల్ పర్సన్. యాక్చువల్గా చాలా మంది నాతో అందరికీ డెకాయిట్కి క్షణంకి ఒక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్స్ కొన్ని బ్యూటిఫుల్ ఉన్నాయని మేబీ ఉండొచ్చు. సేమ్ పర్సన్ యాక్ట్ చేసేది సేమ్ పర్సన్ రాశాడు కదా. కానీ నా పర్సనల్ ఫేవరెట్ కాంప్లెక్స్ శ్రీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇది డాక్టర్ గారు, సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్న సీట్లు చూస్తుంటే మా యాక్టర్ ఇళ్లలో ఉండే సీట్లు కన్నా బెటర్ ఉన్నాయి కదా ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిట్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను. ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసిన సినిమా ఇది. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా 3rd వీక్ 4th వీక్ ప్రమోషన్లు అంటారు. నేను ప్రమోషన్ ఏం లేదండి, హ్యాపీగా ఉన్నాను. జస్ట్ సరదాగా మాది నర్సాపురం, క్యాజువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంత టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నా. దట్స్ వై ఐమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ డెకాయిట్ a big success and for such a lovely theatre, sir. Congratulations. Congratulations. Sir, మీరు సారీ ప్రస్తుతానికి డెకాయిట్ సెలబ్రేషన్స్లో ఉన్నామండి. నాకు తెలిసి ఇంకొక couple of weeks తర్వాత స్లోగా గూఢచారి 2లోకి షిఫ్ట్ అవుతాం. ఆ తర్వాత 2 లవ్ స్టోరీస్ చేస్తాం. వినయ్ అని మేజర్ సినిమాకి ఎడిటర్ అండి. తన డెబ్యూ 6 కంట్రీస్లో షూట్ చేశాము గూఢచారి 2. అంటే అందులో 3 కంట్రీస్లో షూట్ చేసి ఇంకో 3 కంట్రీలో చేయాలి. థ్యాంక్ యూ. ప్రతి మూవీ కూడా బిగ్ సక్సెస్ తోటి మా కాంప్లెక్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. అవునండి. అంటే ఏ సినిమా అయినా సరే నేను రాసే డైరెక్టర్తో పాటు రాస్తాను. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి, డెకాయిటీ డైరెక్టర్. తనతో పాటు రాస్తాను. నెక్స్ట్ వినయ్తో పాటు రాస్తాను. అవును, మన క్షణంకి గూఢచారి 1కి డిఓపి ఉన్నాడు కదా, తనే ఈ సినిమా డైరెక్టర్. అంతేనా? సూపరా? ఎనీ క్వశ్చన్స్? ఎనీథింగ్? ఓకే. వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.